వెంకట వీరయ్య గారు. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను జాతీయ రహదారులుగా కేంద్రం పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినందుకు కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా టైంకు వాటిని ప్రతిపాదనలు పంపి జాతీయ రహదారుల్లో మన యొక్క రాష్ట్ర వాటా సాధించినందుకు కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ప్రధానంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం గ్రామాల నుంచి మండలాలకు, మండలం నుంచి జిల్లాకు డబల్ రోడ్డు వేయాలని, జిల్లా నుంచి రాష్ట్ర రాజధానికి 4 లైన్ రోడ్డు వేయాలని ఒక లక్ష్యంతో ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొత్త మండలాలు ఏర్పాటైనాయి, కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు కావడం జరిగింది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏర్పాటైన కొత్త మండలాలకు, గ్రామాల నుంచి కొత్త మండలాలకు సౌకర్యం వచ్చే విధంగా, ఆ మండలాల నుంచి నూతనంగా ఏర్పడిన జిల్లాలకు కూడా మరి డబల్ లైన్ రోడ్డు వచ్చే విధంగా, ఆ కొత్త జిల్లాల కేంద్రం నుంచి రాష్ట్ర రహదారి కేంద్రానికి మరి 4 లైన్ రోడ్ వచ్చే విధంగా మిగిలిపోయిన వాటిని చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి వెనకబడిన మారుమూల ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కొడంగల్ కానివ్వండి, కొన్ని నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడిన పాత మండలాలకు కూడా ఇంకా గ్రామాల నుంచి రహదారులు ఇంకా అనుసంధానం కాకుండా ఉండటం జరిగింది. వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి మరి ఎంతో అనుభవం ఉంది. తెలుగుదేశం పార్టీలో కూడా రోడ్డు భవనాల శాఖ మంత్రిగా, ఈరోజు ఈ ప్రభుత్వంలో కూడా రోడ్డు భవనాల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు పనిచేస్తున్నారు. అందుకనే వారికి రోడ్ల పట్ల మంచి అవగాహన ఉంది. మరి ఈ యొక్క రోడ్ల నిర్మాణం మీద కూడా, నాణ్యత ప్రమాణాల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం రోడ్లు వెడల్పు చేసిన తర్వాత అక్కడ బ్రిడ్జీలు వెడల్పు కాకపోవటం వల్ల ప్రమాదాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఉదాహరణకి మొన్ననే ఖమ్మం సూర్యాపేట హైవేలో మరి పాలేరు రిజర్వాయర్ దగ్గర రోడ్డు వెడల్పు చేశారు. ఆ బ్రిడ్జికి వచ్చేసరికి నేరం ఉండటం వల్ల మరి డ్రైవర్కి కన్ఫ్యూజ్ అయ్యి కొత్త డ్రైవర్ యాక్సిడెంట్ కావడం వల్ల 10 మంది పైన చనిపోవడం జరిగింది. అందుకనే ఈ రోడ్ల యొక్క వెడల్పు మీద మనం ఎంతైతే దృష్టి పెడుతున్నామో, తక్షణమే ఆ బ్రిడ్జీలను కూడా వెడల్పు చేసే దాని మీద దృష్టి పెట్టకపోతే కొత్తగా ఆ రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులకు అవగాహన లేక రోడ్డు మరి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. దాంతోపాటు నిత్యం ఈ యొక్క హైవేస్ మీద నేషనల్ కానివ్వండి, రాష్ట్ర రహదారుల్లో నిత్యం యాక్సిడెంట్ స్పాట్స్ కొన్ని ఉన్నాయి. అందుకని ఆ యొక్క యాక్సిడెంట్ స్పాట్స్ను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్ల వెడల్పుతో పాటు ఇరిగేషన్ కెనాల్స్ మీద బ్రిడ్జీల నిర్మాణానికి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. రోడ్డు వెడల్పుని మనం ఎంతైతే చేస్తున్నామో యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క బ్రిడ్జీలు కూడా వెడల్పు చేసేదానికోసం ఎన్ఎస్పి కెనాల్స్ మీద కానివ్వండి, లేకపోతే ఐబీకి సంబంధించిన కెనాల్స్ మీద కానివ్వండి, ఈ బ్రిడ్జీలు నేరోగా ఉండటం వల్ల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. వాటి మీద కూడా గుర్తించి ఆ యొక్క యాక్సిడెంట్స్ నిత్యం అవుతున్నాయో వాటిని కూడా దృష్టి పెట్టాలి. అధ్యక్ష, ఇంకోటి ఈ సందర్భంగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మనం హైవేస్ మీద ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నాం, కానీ గ్రామీణ ప్రాంతం నుంచి హైవేస్కి వచ్చే ఆ యొక్క ప్రాంతంలో మనం రోడ్డు ఎక్కే కాడ స్పీడ్ బ్రేకర్ వేస్తే బాగుంటుంది. కానీ మన హైవేస్ మీద పోయే వాళ్ళకి వేయటం వల్ల వాళ్ళకి ఈ యొక్క గ్రామీణ ప్రాంతం నుంచి హైవేస్కి వచ్చే ఎక్కే రోడ్డు అవగాహన లేక వీళ్ళు స్పీడ్గా పోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకనే గ్రామీణ ప్రాంతం నుంచి నేషనల్ కానివ్వండి, స్టేట్ రహదారులకు ఎక్కే వాటికి మనం స్పీడ్ని నియంత్రించే విధంగా ఒక మరి టెక్నాలజీని కూడా ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి యొక్క రోడ్డు రవాణాతో పాటుగా జల రవాణా మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు రోడ్డు మీద రూపాయి పైన ఖర్చు అవుతుంటే జల రవాణా మీద 30 పైసలే రవాణా అయ్యేదానికోసం అవకాశం ఉంది. అందుకని ఈ జల రవాణా రంగం మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా చాలా రోడ్స్ని R&B తీసుకోవడం అనేది జరిగింది. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన మరి పిఆర్ రోడ్స్ని కూడా R&B డిపార్ట్మెంట్ తీసుకున్న రోడ్లను కూడా బీటీ రోడ్డుగా మార్చేదానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఎన్నో సంవత్సరాలుగా సూర్యాపేట నుంచి ఖమ్మం కానివ్వండి, కోదాడ నుంచి ఖమ్మం కానివ్వండి,
మరి ఈ యొక్క రోడ్డు విస్తరణ లేక చాలా ప్రమాదాలు జరిగాయి. ఈరోజు నేషనల్ హైవేస్లో అవి ఇంక్లూడ్ అయినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి డ్రైపోర్ట్ లేదు. ఈరోజు ఖమ్మం జిల్లా కాకినాడకు కానివ్వండి, ఇటు మచిలీపట్నానికి ఖమ్మం జిల్లా సరిహద్దును ఉంది. అందుకని ఖమ్మం జిల్లాలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేసే దానికోసం మరి ఈ సందర్భంగా మంత్రి గారు కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఎక్కడైతే పోర్ట్స్కి అవకాశం ఉన్నదో ఆ యొక్క రాష్ట్రం నుంచి మనకి ఒకటి పోర్ట్ కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రైపోర్ట్ నిర్మాణం మరి ఖమ్మానికి కనుక ఇచ్చినట్టయితే సత్తుపల్లి నియోజకవర్గంలో మరి అటు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక పోర్టుకి మనకి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ డ్రైపోర్ట్ నిర్మాణాన్ని ఖమ్మం జిల్లాకు తీసుకొని మరి ఒక పోర్టుకు అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.